మరి ఎందుకు ఇంత తాత్కారం జరుగుతుందో దీని మీద ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు చాలా తల్లడిల్లిపోతా ఉన్నారు. ఒక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కొమ్ము కాస్తూ ఇక్కడ ప్రజలు ఏమైపోయినా ఈ తణుకు పట్టణం పొల్యూషన్ తోటి పాడైపోయినా, గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూటెడ్ అయిపోయినా, తణుకు పట్టణంతో నాకు సంబంధం లేదు, తణుకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, తణుకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడినా నాకు పర్వాలేదు, నాకు ఆ లేహం ఫుడ్ వాళ్ళే నాకు కావాలి, ఆ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికే నేను సపోర్ట్గా ఉంటాను. రూపాయిన్నర ₹1 మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పేదలు వాళ్ళు రెక్కాడితేనే కానీ డొక్కాడిని జనం కష్టంతో కట్టుకున్న ఇళ్ళు, అక్కడ రోజు కూడా పని చేసుకోకపోతే నడవని జట్టు మేస్తుళ్ళు, అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ బియ్యం ఇవన్నీ కూడా పొల్యూషన్ అయిపోయినా, పొల్యూటెడ్ అయిపోయినా, పాడైపోయినా నాకు సంబంధం లేదు. ఇంకా ఎంతసేపు నా మీద బురదయటం, కడుక్కోమంటాం. కారుమూరి 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 కన్నా గొప్పవాడు నువ్వు. కారుమూరి అత్తిల్లో పుట్టాడు, సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాడు. నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలియదు, కానీ నువ్వు సింగపూర్ వెళ్ళి అక్కడ జాబులు చేసుకుని ఏం చేసుకున్నావో చేసుకుని ఇక్కడికి వచ్చావు. నువ్వు చాలా స్థితిమంతుడు అయితే సింగపూర్ వెళ్ళవలసిన అవసరం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. సరే, సింగపూర్ నుంచి వచ్చావు, నువ్వు చాలా గొప్పవాడివి, మీరు పెద్దవాళ్ళు, మేము పేదవాళ్ళు, మేము పేదవాళ్ళం. అది సరే, ఇవాళ ఈ ఫ్యాక్టరీ గురించి మీరు ఏం చెప్తారని అడుగుతున్నాను నేను. ఎప్పుడు చెప్పినా, ఏ రోజు మాట్లాడినా, ఏది మాట్లాడినా తిరిగి తిరిగి డైవర్షన్ పాలిటిక్సే తీసుకొస్తున్నాము. డైరెక్ట్గా దీని మంది సమాధానం చెప్పడం లేదు. డైరెక్ట్గా మాట్లాడవు నువ్వు. ఎంతసేపు నీ టైంలోనే పర్మిషన్స్ వచ్చినాయి, నీ టైంలోనే ఇదైంది, నీకు హైదరాబాద్లో ఫ్యాక్టరీ ఉంది, నీకు హైదరాబాద్లో దీనికి సంబంధం ఉంది. సరే, ఇంకెంతసేపు చెప్పినా మేము ఫ్యాక్టరీ అరి ప్రోటీన్ ఫ్యాక్టరీ పెట్టానని చెప్పాను, చేపలకి కోళ్ళకి మేత తయారు చేస్తామని చెప్పాను. ఇక్కడి నుంచి రా మెటీరియల్ అక్కడ తీసుకెళ్ళి రూపాయిది ₹10 చేసుకుని చేయించగలిగే ఉన్నవాళ్ళం కాదు మేము. అక్కడ చుట్టూ బోళ్ళంత రా మెటీరియల్ ఉంటుంది, దీనికి దానికి సంబంధం లేదు. ఏదైనా సరే నువ్వు డైవర్షన్ మానేసి నువ్వు స్ట్రైట్గా అడుగుతున్నాను. పర్మిషన్స్ నీ టైంలో వచ్చినాయని నీకు చూపించు. ఈ కాగితం ఎందుకు చూపించలేదు నువ్వు నిన్న? ఇది ఫైనల్ కాగితం. 2018లో పొల్యూషన్ మీద వరుసగా 3 మీటింగ్లు పెట్టారు. అతనుకున్నది ఎంత? అతనుకున్నది భూమి, అతనుకున్నది 3 ఎకరాల 29 సెంట్లు. ఆ 3 ఎకరాల 29 సెంట్లలో లేదు కాబట్టి నీకు ఇవ్వమని చెప్పారు. కానీ మళ్ళీ వెంటనే పక్కన పొలం మంతా తీసుకున్నట్టుగా లేకపోతే లీజుకు తీసుకున్నట్టుగా చూపించేసి 34 ఎకరాల 40 సెంట్లు చూపించేశావు. నువ్వు అసలు ఎమ్మెల్యేవేనా? అసలు ఈ తణుకు ప్రజలు ఏం చేద్దాం అనుకుంటావు నువ్వు? 34 ఎకరాలు చూపించేసి దొంగ పేపర్ పెట్టేసి, దొంగ సర్టిఫికెట్లు పెట్టేసి, ఎక్కడో పక్కన సావరు, ఎక్కడో ఉన్న 5 ఎకరాలు, ఎక్కడో ఉన్న దీని సంబంధం లేని అవి కూడా ఇప్పుడు లేవు. ఇట్లాంటి అన్ని పెట్టేస్తే వాడికి నువ్వు సపోర్ట్ చేస్తావంటే ఏమనాలి? ఆ రోజు నేను దమ్మున్నవాడిని,
నేను ధైర్యవంతుడిని కాబట్టి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాను. ఇదే ప్రెస్ వారు, ఇదే గోసేవా సమితి వాళ్ళు, ఇదే మన నాయకులు అందరూ ఉన్నారు. అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు ఆపించే కార్యక్రమం చేశాడు. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ధనదాహం అంటే చెప్పు, మేము అందరూ సందాలు వేసుకుని నీకు ఇస్తాం. డొనేషన్ లేవు, నేను జోలు కూడా పట్టుకుని అడుక్కుని వస్తాను. నీకు ఇదేనా? వాడు పడేసే గడ్డికేనా నువ్వు కక్కుర్తి పడేది? నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నాను. నేను ఆపాను, నేను ఆపలేదు. గో సంరక్షణ శ్రీనివాసే ఆపాడు అంటున్నాను. శ్రీనివాసే ఆపాడు. మరి శ్రీనివాస్ టైంలో అప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు నేను పోలీసు వారిని పెట్టలేదు కదా, మైండ్ వారి కేసులు పెట్టలేదు కదా, ఎక్కడికెక్కడ పోలీసులు కాపలా పెట్టలేదు కదా. ఇవాళ కింద నుంచి పై దాకా పోలీసులు దింపేసి ఈ ప్రజల్ని ఏం చేద్దాం అనుకున్నావు బాబు? 70,000 మంది ఓట్లున్న ఈ తణుకు పట్టణంలో 1,00,000 మంది పైన జనాభా ఉన్న ఈ తణుకు టౌన్ని 2,36,000 ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడే ఏదో మళ్ళీ వైరస్ అంటున్నారు. ఆ వైరస్ తో పాటు ఈ వైరస్ కలిస్తే ఎంత ప్రమాదం అని నేను అడుగుతున్నాను. ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు మీరు అని అడుగుతున్నాను. నీకు ఓటేసిన పాపానికి మీరు ఎలాగా ఎలక్షన్లో అబద్ధాలు చెప్పారు, పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కటి కూడా నేను మీ నాయకుడి నిజమేనలో నువ్వు డైవర్షన్ పాలిటిక్సే, నువ్వు ఆ డైవర్షన్ పాలిటిక్స్ లోనే నడుపుతున్నావు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఈ ప్రజలకు స్ట్రైట్ గా సమాధానం చెప్పు. ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎక్కడ అడుగుతాం? ఇదే పక్కన మండపేటలో సుభాష్ అనే మంత్రి ఎంత ప్రలోభాలు పెట్టినా మున్సిపల్ కమిషనర్ని పంపించి తాళం వేయించాడు. నువ్వు పంచాయతీ సెక్రటరీని పంపించి తాళం వేస్తే అయిపోద్ది. అన్ని పర్మిషన్లు ఉన్నాయి అక్కడ. సుభాష్ ఇప్పుడు మంత్రి, మాకొద్దు, ఆయనకి ఎన్నో ప్రలోభాలు పెట్టారు. నేను భక్తుడిని, నాకు వద్దు అని చెప్పి 5 నిమిషాల్లో తాళం వేయించాడు. నీ పంచాయతీ సెక్రటరీ తోటి నువ్వు ఎందుకు తాళం వేయించలేకపోతున్నావు? నువ్వు ప్రెస్లో సమాధానం ఏం చెప్తున్నావు? నువ్వు నీ బంధువా, నీ చుట్టమా, నీ ప్రలోభాలకు లొంగిపోయావు. ఆ ప్రలోభాలు కావాలంటే ప్రజలందరం కలిసి చేస్తాం మేము. నువ్వు ఇంత అడ్డతిరుగుడుగా మాట్లాడతాం, దొంగ తిరుగుడు మాట్లాడు. ఇవన్నీ మానేసి ఈ తణుకు ప్రజలకు న్యాయం జరిగేలా, తణుకు ప్రజలకు మంచి జరిగేలా, ఇక్కడ పొల్యూషన్ కాకుండా, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాకుండా కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఇది ఆగదు, ఆరంభమే. దీని మీద మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది. మా నాయకులు కూడా అడుగుతున్నారు, ఎక్కడెక్కడ అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంటి తణుకులో ఏంటి, వద ఏంటి, గొడవ ఏంటి అని. ఇక నువ్వు పెద్ద ఫేమస్ మాత్రం అయిపోయి, ఇంతకుముందు ఎమ్మెల్యే ఫేమస్ అవ్వలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే ఫేమస్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫేమస్ అయిపోయాను. రాష్ట్రంలో 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు చాలా గొప్పవాడి. నువ్వు బురదేశ్ కడుక్కోవటంలో నీ అంత గొప్పవాడు లేడు. అబద్ధాలు చెప్తున్నా నీకు మించినోడు లేడు. టిక్ టాక్లు చేయటంలో కూడా నీకు మించినోడు లేడు. ఇవాళ తణుకు పరిస్థితి, అక్కడ పొల్యూషన్ అంటే తణుకు పరిస్థితి ఇంకా దయానీయం అయిపోయింది. ఆ టిక్ టాక్లు చేయండి. ఇప్పుడు చెత్తతో ఉంటాం, మేము గోవధ చేస్తాం, పశువులను కోస్తాం, దేనికి మేము అడిగాడు. ఇప్పుడు టిక్ టాక్లు చేయండి, కరెక్ట్గా బాగుంటుంది. ఏందయ్య ఇది? ఏందయ్య నువ్వు చేసే పని? నువ్వు అసలు మనిషివేనా అని అంటున్నా, మనిషి జన్మ ఎత్తేవా అని అంటున్నాను. నేను అత్తిల్లో పుట్టాను, సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాను. నేను అంటే రూపాయినారా, ₹1 అంటే మా దగ్గర జట్టు మేస్తులు ₹10 వాళ్ళైనా ఆ హేళన చేస్తున్నా, ఆ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు నీకు ₹10 వాళ్ళైనా, అంటే వాళ్ళు ఏదైనా అనుభవించాలైనా నీకు ఓటేసిన పాపానికి. అవునులే, దేశం అంతా కూడా వస్తున్న ఈవీఎంలు ఎమ్మెల్యేలేదు, ఇంకేం చేస్తాం, మా కర్మ. ప్రజలతో మాకు సంబంధం లేదు, ప్రజల ఓట్లు మాకు అవసరం లేదు, మా ఈవీఎంలు మాకున్నాయి అనే ధైర్యంతో నువ్వు ప్రజలకి మేలు చేసే కార్యక్రమం కాకుండా కీడు చేసే కార్యక్రమం చేస్తున్నావు. ఈ దరిద్రం మా నెత్తి మీద పెట్టావు. ఈ దరిద్రం ఈ తణుకు ప్రజల నెత్తి మీద పెడుతున్నాం. ఈ దరిద్రాన్ని మమ్మల్ని అనుభవించేలా చేస్తున్నాను. ఎంత చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోతావని ఆలోచిస్తాను. ఇది మంచిది కాదు. ఈ వధ
హింస ఇది నీ ప్రజలకు మంచిది కాదు, మనకు మంచిది కాదు, నీకు మంచిది కాదు, మన తరాలకు కూడా మంచిది కాదు. బిడ్డలకు కూడా చెత్త చేస్తుంది. ఇది మేలు చేసే కార్యక్రమం చేయదు. ఈ జన్మలో ఏదైనా పాపం చేస్తే ఈ జన్మలోనే మన పిల్లలు అనుభవిస్తారు. ఈ జన్మలో ఏదైనా మంచి చేస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది. ఎందుకు అలా మాట్లాడతావు? ఎందుకంటే అబద్ధాలు చెప్తావు, సరైన సమాధానం చెప్పవు, సరిగ్గా మాట్లాడవు, దొంగతిరుగుడు మాటలే. ఇది మాత్రం ఆరంభం. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు చాలా ఉన్నాయి. పావలా ఎమ్మెల్యే, బాటిల్స్, కాటన్స్, ఆఖరికి వాటర్ ప్యాకెట్లు, శనగపప్పులు అన్నీ కూడా సిండికేట్లో రావాలి. అలాగే దేని మీద ఎక్కువ పెట్టి అమ్ముతున్నారో తెలుసు, ప్యాకెట్లు ఎలా ఆడిస్తున్నారో తెలుసు, ఆ ప్యాకెట్లకి ప్యాకేజీలు ఎంతో తెలుసు. ఆల్రెడీ ఒక చోట కొబ్బరికాయ కొట్టారు హాల్లోను, దాని మీద కూడా మాట్లాడతాను. మీ శుభ్రత చాలా గొప్పగా టిక్ టాక్ లో చెప్పారు తనకు శుభ్రత గురించి. ఇవాళ దోమల మయమైపోతుంది, చెత్త మయమైపోతుంది, దాని గురించి మాట్లాడతాను. ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితులు అయిపోయింది. ఎంచేదంటే 72,000 చిల్లర మీకు మెజార్టీ వచ్చింది కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా, నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా. ప్రజల దగ్గరికి మాత్రం వెళ్ళలేవు. వాళ్ళ తేలి పట్ల పట్టుకుంటారని. సూపర్ 6 ఎక్కడా, అమ్మఒడి ఎక్కడా, విద్యాదీవెన ఎక్కడా, నీకు 18 ఎక్కడా, రైతులకు 20,000 ఎక్కడా, రైతులకు ఇన్సూరెన్స్ ఎక్కడా, ఇవన్నీ పట్టుకుంటారని అలాగే ప్రజల్లోకి వెళ్తాం మానేసావు. కానీ దీని మీద అయినా సరే నీకు చిత్తశుద్ధి ఉంటే దీన్ని వెంటనే ఆపించే కార్యక్రమం చెయ్యాలి. నా టైంలో నేను లాక్ వేసాను, అడ్డంగా పడుకోకుండానే. నువ్వు అడ్డంగా పడుకోని అవసరం లేదు. ఆ గోసేవ శ్రీనివాస్ తోటి తాళం వేయించుకొని సంతోషం. మీరన్నా అడుగుతారా?